హాయ్ వ్యూవర్స్, వెల్కమ్ టు సొగస్టుడు తర్మ. ఈరోజు మనం సొగస్టుడు తర్మలో ఎర్రగడ్డ సుందర్ నగర్ కాలనీలో ఉన్న విఘ్నేశ్వర సిల్క్స్కి వచ్చేసామండి. ఈరోజు మనం ఈ షోరూంలో లేటెస్ట్ డిజైనర్ ప్యాటర్న్స్లో ఎలాంటి వెరైటీస్ ఉన్నాయో చూద్దాం. విఘ్నేశ్వర సిల్క్స్లో మనకి శారీస్ ఎక్స్ప్లెయిన్ చేయడానికి మనతో పాటు భారతి గారు రెడీగా ఉన్నారు. హలో భారతి గారు. హాయ్ అండి. ఈరోజు ఏ శారీస్ చూపిస్తున్నారు? గాగ్రాస్ అలాగే శారీస్. అంటే గాగ్రాస్ అంటే హాఫ్ శారీస్. ఓకే, హాఫ్ శారీస్, శారీస్ కూడా. ఓకే, మరి ఫస్ట్ వెరైటీ ఫస్ట్ వచ్చేసి మనకి హాఫ్ శారీ మోడల్. ఓకే, నెటెడ్ మెటీరియల్. నెటెడ్లోనే మనకి అంటే ఫుల్ గేర్ ఉంటుంది అనమాట. మనకి అంబ్రెల్లా కటింగ్ టైప్లో మనకి ఫుల్ గేర్ వచ్చేస్తుంది. మొత్తం మనం చూసినట్లయితే ఇది కలర్ కూడా కొంచెం పింక్ అండ్ లైట్ పీచ్ కలర్ మిక్స్ ఉంటుంది. లైట్ షేడ్ లో మనకి గాగ్రా ఇచ్చారు. పైన బెల్ట్ పార్ట్ లో చూసినట్లయితే మనకి ఇక్కడ మొత్తం కూడా బ్లాక్ కలర్ రా సిల్క్ తీసుకొని దాని మీద మనకి జరీతో వర్క్ ఇచ్చారు. విత్ మనకి గోల్డ్ కలర్ స్టోన్స్, బిందీ షేప్ లో స్టోన్స్ ఇచ్చారనమాట. కింద చూసినట్లయితే మనకి గోల్డ్ అండ్ సిల్వర్ కలర్ కాంబినేషన్ లో షిమ్మర్ బోర్డర్ ఒకటి ఇచ్చారు. ఇది మనకి బెల్ట్ పార్ట్ లో వస్తుంది. మిడిల్ పార్ట్ మొత్తం కూడా మనకి చిన్న చిన్న ప్లీట్స్ లాగా మొత్తం మనకి స్టిచ్ చేసేసారు. కింద బోర్డర్ చూసినట్లయితే స్కర్ట్ బోర్డర్ టైప్ లో మనకి డిజైనర్ బోర్డర్ ఉంటుంది. వెల్వెట్ మెటీరియల్, వెల్వెట్ ఇచ్చారన్నమాట. ఇది వచ్చేసి మొత్తం కూడా మనకి ఏంటంటే కింద బ్లాక్ కలర్ వెల్వెట్ తీసుకున్నారు. దాని పైన వచ్చేసి మనకి షిమ్మర్ బోర్డర్ టూ సైడ్స్ తీసుకొని మిడిల్ లో మొత్తం కూడా బ్లాక్ కలర్ రా సిల్క్ మీద ఫ్లవర్స్ వచ్చేసి గోల్డ్ కలర్ ఇచ్చి మిడిల్ లో మనకి గ్రీన్ కలర్ ఇచ్చారు. ఇది వచ్చేసి మొత్తం కూడా మనకి స్టోన్ వర్క్ గోల్డ్ కలర్ స్టోన్స్ తో డిజైన్ చేశారు. పైన మనకి ప్లెయిన్ పింక్ ఇచ్చేసి దాని పైన మనం బెల్ట్ పార్ట్ లో ఏదైతే మనం చూసామో బోర్డర్, సేమ్ బోర్డర్ ని మనకి డబుల్ బోర్డర్ గా డిజైన్ చేశారనమాట. ఓకే, గాగ్రా అంతా కూడా మనం చూసినట్లయితే ఇలా వస్తుంది మొత్తం మనకి. ఫిష్ కట్ లాగా కూడా కనిపిస్తుంది. బ్లౌజ్ ఎలా? దీనికి బ్లౌజ్ వచ్చేసి కాంబినేషన్ సేమ్ బోర్డర్ ఏదైతే బ్లాక్ ఉందో బ్లాక్ అండ్ గాగ్రా కలర్ కాంబినేషన్. ఓకే, బోర్డర్ అలాగే స్కర్ట్ లో ఏ కలర్ అయితే తీసుకున్నారో ఆ టూ కలర్స్ కాంబినేషన్ తో మనకి బ్లౌజ్ డిజైన్ చేశారు. కొంచెం మనకి ఎంబోజ్ ఉన్నటువంటి డిజైన్ ఉండేటట్లు డిజైన్ చేశారన్నమాట. బ్యాక్గ్రౌండ్ షిమ్మర్ తీసుకొని దానిపైన పింక్ కలర్ తో బ్లాక్ కలర్ ఫ్లవర్స్ ఇచ్చారు. టోటల్ బ్లౌజ్ అంతా కూడా మనకి ఇలాగే ఉంటుంది. దీనికి హ్యాండ్స్ కి వచ్చేసరికి మనకి ఈ టూ కలర్ కాంబినేషన్ ని హ్యాండ్స్ కి ఇచ్చారనమాట. గాగ్రాలో పీచ్ కలర్ ప్లస్ బెల్ట్ పార్ట్ లో ఉండేటువంటి బోర్డర్, ఈ రెండుని మనకి హ్యాండ్స్ కి ఇచ్చారు. దీనికి ఓనీ వచ్చేసి మనకి ఫుల్ కాంట్రాస్ట్ అండి. గ్రీన్ ప్యారెట్ గ్రీన్ కలర్ కాంబినేషన్. నెటెడ్ మెటీరియల్ జీరో నెట్ తీసుకున్నారు. స్మూత్ నెట్ వస్తుంది. బోర్డర్స్ చూసినట్లయితే మనకి గాగ్రా కలర్ కాంబినేషన్ పీచ్ కలర్ రా సిల్క్ తీసుకున్నారు. ఇదే బోర్డర్ మనకి హ్యాండ్స్ ఇచ్చారు కాబట్టి సేమ్ బోర్డర్ ని మనకి ఓనీ ఫోర్ సైడ్స్ కూడా కంటిన్యూ చేశారు. మిడిల్ పార్ట్ అంతా కూడా మనకి గ్రీన్ కలర్ మీద మనకి వైట్ కలర్ స్టోన్స్ ఇచ్చారనమాట. మొత్తం కూడా మనకి స్టోన్ వర్క్ ఉంటుంది. పీచ్ కలర్ స్కర్ట్ పార్ట్ కి ప్యారెట్ గ్రీన్ కలర్ కాంబినేషన్ తో మనకి ఓనీ డిజైన్ చేశారు. కానీ కాంబినేషన్ బ్లౌజ్ కూడా మనకి ఫుల్ కాంట్రాస్ట్ వస్తుంది కాబట్టి డిజైనర్ గా ఉంటుంది మనకి. ఓకే, దీని కాస్ట్ ఎంత ఉందండి? ఇది వచ్చేసి మనకి 4500 రూపీస్ కి ఈ హాఫ్ సారీ అవైలబుల్ ఉంది. నెక్స్ట్ ఇంకొక వెరైటీ చూద్దాం. నెక్స్ట్ వచ్చేసి మనకి హాఫ్ సారీనే ఓకే ఫుల్ డిజైనర్ వేర్ టైప్ ఉంటుంది. వైట్ కలర్, మిల్కీ వైట్ కలర్ కాంబినేషన్. నెటెడ్ మెటీరియలే కాకపోతే లోపల ఉన్న డిజైన్ అనేది కొంచెం డిఫరెంట్ గా. పైన బోర్డర్ చూసినట్లయితే వెల్వెట్ బోర్డర్ రాయల్ బ్లూ కలర్ తీసుకున్నారు. టూ సైడ్స్ కూడా మనకి గ్రీన్ కలర్ రా సిల్క్ పైపింగ్ ఇచ్చారు. ఇదంతా కూడా మనకి ప్లీట్స్ సన్న ప్లీట్స్ లాగా డిజైన్ చేసేసారు నెట్టెడ్ తో. లోపల వచ్చేసి ఇన్నర్ పార్ట్ చూసినట్లయితే మనకి నెట్ మీదే మనకి డిజైనర్ గా ఉంటుంది అనమాట. ఇది వచ్చేసి మనకి జీరో నెట్ తీసుకొని దాని మీద గోల్డ్ కలర్ జరీతో ఫ్లవర్ ఒకటి, సెల్ఫ్ శారీ కలర్ కాంబినేషన్ థ్రెడ్ వర్క్ తో ఫ్లవర్ ఇచ్చారు. అంటే ఈ టూ కలర్ కాంబినేషన్ అనేవి మనకి ఈ నెట్ లో నుంచి మనకి కనిపిస్తూ ఉంటుంది అనమాట గాగ్రా లోపల నుంచి. మళ్ళీ దాని లోపల కూడా మనకి ఇన్నర్ పార్ట్ సాటిన్ పెట్టికోట్ ఇచ్చారు. అంటే త్రీ లేయర్స్ వస్తుంది. ఈ కింద బోర్డర్ చూసినట్లయితే మనకి పార్సీ బోర్డర్ యూస్ చేసాం ఇక్కడ. అంటే ఇక్కడ మొత్తం కూడా మనకి గ్రీన్ కలర్ పైపింగ్ టూ సైడ్స్ తీసుకొని ఇక్కడ పిటాయి వర్క్ తో మనకి గోల్డ్ అండ్ సిల్వర్ కలర్ కాంబినేషన్ పిటాయి వర్క్ ఇచ్చాము. దీనిపైన షిమ్మర్ బోర్డర్ తీసుకొని మనకి ఫ్లవర్స్ వచ్చినట్లయితే వులెన్ థ్రెడ్ వర్క్ తీసుకొని మనకి ఫ్లవర్స్ ని డిజైన్ చేశారు. పింక్ కలర్ ఫ్లవర్, గ్రీన్ కలర్ ఫ్లవర్ ఇచ్చినప్పుడు అవుట్ లైన్ అంతా కూడా మనకి ఆరెంజ్ కలర్ థ్రెడ్ వర్క్ తో అవుట్ లైన్ ఇచ్చారు. ఇది వచ్చేసి మనకి ఒక బోర్డర్ లాగా పైన వెల్వెట్ మనకి పింక్ కలర్ తీసుకున్నారు. రిబ్బన్ వర్క్ లాగా మనకి ఒక బోర్డర్ ని ఇచ్చారు. ఇది మనకి స్కర్ట్ బోర్డర్ టైప్ లో లంగా టూ సైడ్స్ కూడా మనకి ఒక రౌండ్ లాగా డిజైన్. ఓకే, అంటే పైన మొత్తం మనకి క్రీమ్ కలర్ లైట్ కలర్ అవడం వలన ఆ బార్డర్స్ అనేది బాగా హైలైట్ అవుతున్నాయి ఈ స్కర్ట్ పార్ట్ కి. దీనికి బ్లౌజ్ ఎలా ఇచ్చారు? బ్లౌజ్ ఫుల్ డిజైనర్ బ్లౌజ్ వస్తుంది మనకి.
మొత్తం కూడా మనకి బోర్డర్ లో ఏదైతే వర్క్ ఉందో సేమ్ అదే వర్క్ ని అదే మెటీరియల్ ని మనకి బ్యాక్గ్రౌండ్ కూడా షిమ్మర్ బ్యాక్గ్రౌండ్ తీసుకుని మొత్తం టోటల్ అవే కలర్స్ తో టోటల్ అదే ఫ్రంట్ నెక్ వస్తుంది. హ్యాండ్స్ కి వచ్చేసరికి గోల్డ్ కలర్ షిమ్మర్ ఇచ్చారు. చిన్న బోర్డర్ వచ్చేసరికి మనకి పిటాయి వర్క్ తో ఉన్న బోర్డర్ ని గ్రీన్ కలర్ పైపింగ్ ఇచ్చారు. బ్యాక్ నెక్ డీప్ నెక్ ఇచ్చారు అనమాట. ఓన్లీ మనకి ఈ బోర్డర్ ఏదైతే ఉందో ఆ బోర్డర్ ని మాత్రం మనకి నెక్ కి డిజైన్ చేశారు. మిగిలిన పార్ట్ మొత్తం కూడా మనకి గోల్డ్ కలర్ షిమ్మర్ ఉంటుంది. డోరీస్ వచ్చేసరికి గ్రీన్ కలర్ డోరీస్ ఇచ్చారు మనకి. ఓకే, ఓనీ ఏ కలర్ ఇచ్చారు? ఓనీ వచ్చేసి పీచ్ కలర్. దీనికి వచ్చేసరికి బోర్డర్ మనకి సేమ్ అండి, అంటే హ్యాండ్స్ పార్ట్ లో ఏదైతే బోర్డర్ ఇచ్చారో అదే బోర్డర్ కంటిన్యూ అవుతుంది. తర్వాత ఇక్కడ కూడా సేమ్ బోర్డర్ మనకి పళ్ళు ఓనీ హ్యాంగ్ అయ్యే పార్ట్ లో మాత్రమే. స్కర్ట్ లో కింద దామన్ పార్ట్ లో ఏదైతే బోర్డర్ తీసుకున్నారో అదే బోర్డర్ ని మనకి ఇక్కడ కూడా కంటిన్యూ చేశారు. క్రీమ్ కలర్ కాంబినేషన్ స్కర్ట్ వచ్చింది. మల్టీ కలర్ కాంబినేషన్ థ్రెడ్ వర్క్ తో ఉన్నటువంటిది బ్లౌజ్ వచ్చింది. తర్వాత ఓనీ వచ్చేసరికి క్వైట్ ఆపోజిట్ పీచ్ కలర్ కాంబినేషన్ తో ఇచ్చారు. దీని కాస్ట్ ఎంత ఉంది? ఇది వచ్చేసి మనకి 4,800 రూపీస్ కి బ్యూటిఫుల్ హాఫ్ సారీ అవైలబుల్ ఉంది. నెక్స్ట్ ఇంకొక వెరైటీ చూద్దాం. నెక్స్ట్ వచ్చేసి ఇది మనకి జార్జెట్ లోనే లంగా ఓని టైప్ అన్నమాట. అంటే హాఫ్ సారీ కాదు కానీ సారీలోనే హాఫ్ సారీ వెరైటీ. ఇది మనకి కొంచెం డిఫరెంట్ కాంబినేషన్ ఉంటుంది. ఇది వచ్చేసి మనకి సారీ ఓని అంతా పార్ట్ కూడా మనం చూసినట్లయితే మార్బల్ జార్జెట్ ఇచ్చేసి బ్లూ కలర్ ఇచ్చారు. రాయల్ బ్లూ కలర్ ప్లెయిన్ పైన బోర్డర్ వచ్చేసరికి రాయల్ బ్లూ కలర్ పైపింగ్ ఇచ్చి కింద షిమ్మర్ బోర్డర్ ఇచ్చారు. ఇక్కడ వచ్చేసి బ్లూ కలర్ మీద మొత్తం కూడా మనకి పిటాయి వర్క్ తో డిజైన్ ఇచ్చారనమాట. కొంచెం కాపర్ కలర్ ఉండేటటువంటి లోపల చెమ్కీ ఇచ్చేసి అవుట్ లైన్ అంతా మనకి గోల్డ్ అండ్ సిల్వర్ కలర్ తో పిటాయి వర్క్ ఇచ్చారు. కింద సిల్వర్ కలర్ షిమ్మర్ పైపింగ్ ఉంటుంది. ఈ బోర్డర్ మనకి శారీ టూ సైడ్స్ కంటిన్యూ అవుతుంది. ఇక్కడ ఇంకొక ఎక్స్ట్రా బోర్డర్ కూడా ఇచ్చారు. అంటే అదే డిజైన్ ని మనకి ఒక చిన్న బోర్డర్ గా డిజైన్ చేశారు. ఈ బోర్డర్ మనకి శారీ కింద పార్ట్ మొత్తం కూడా కంటిన్యూ అవుతుంది. అంటే పైన బోర్డర్ కింద బోర్డర్ సపరేట్ గా ఇచ్చారండి. కొంచెం స్మాల్ సైజ్ అండ్ బిగ్ సైజ్ తీసుకున్నారు. ఈ టూ బోర్డర్స్ కలిపి మనకి హ్యాంగ్ అయ్యే పార్ట్ లో క్రియేట్ చేశారు. కింద బోర్డర్ చూద్దాము. కింద బోర్డర్ వచ్చేసరికి పళ్ళు హ్యాంగ్ అయ్యే పార్ట్ లో ఏదైతే స్మాల్ బోర్డర్ ఉంటుందో సేమ్ అదే బోర్డర్ ని మనకి శారీ అంతా కూడా ఈ బోర్డర్. ఇది లంగావని స్టైల్ కాబట్టి 2.5 మీటర్స్ మనకి ఇలాగే కంటిన్యూ అవుతుంది. 2.5 మీటర్స్ తర్వాత ఫ్రిల్ పార్ట్ లో చూసినట్లయితే మనకి కొంచెం బ్రిక్ కలర్ మెటీరియల్ సేమ్ ఫ్యాబ్రిక్ ఇచ్చారు. ఇది వచ్చేసి మనకి ఏంటంటే మొత్తం కూడా ప్రింటెడ్ టైప్ లో గ్రే కలర్ అండ్ లైట్ షేడ్ తీసుకొని మనకి ప్రింటెడ్ టైప్ లో డిజైన్ ఇచ్చారు. బోర్డర్ వచ్చేసి త్రోట్ శారీ అంతా కూడా మనకి ఫ్రిల్ పార్ట్ లో కూడా ఇదే బోర్డర్ కంటిన్యూ. చిన్న బోర్డర్ షోల్డర్ పార్ట్ లో ఏదైతే చిన్న బోర్డర్ చూసామో అదే బోర్డర్ కుచిల పార్ట్ లో కూడా కంటిన్యూ అవుతుంది. మరి బ్లౌజ్ ఏ కలర్ వచ్చిందో చూద్దాం. బ్లౌజ్ కొంచెం గ్రేయిష్ కలర్ కాంబినేషన్ బ్లౌజ్ వస్తుంది. దీంట్లో మనకి కలర్స్ కూడా అవైలబుల్ ఉంటాయి. అంటే జస్ట్ మనం ఓన్లీ బ్లూ కలర్ కదా, అక్కడ మనకి రెడ్ వస్తుంది, గ్రీన్ వస్తుంది. ఓకే ఇది బ్లౌజ్ కి నెక్ పార్ట్ ఇలా డిజైన్ చేశారనమాట. బోర్డర్ ఏదైతే మనం తీసుకున్నామో పిటాయి వర్క్ తో అదే పిటాయి వర్క్ బోర్డర్ ని మనకి ఫ్రంట్ నెక్ కి డిజైన్ ఇచ్చారు. హ్యాండ్స్ కి వచ్చేసరికి జస్ట్ శారీలో ఉన్న బోర్డర్ ని చిన్న బోర్డర్ ఏదైతే ఉందో అదే బోర్డర్ ని ఇక్కడ కంటిన్యూ చేశారు. ఈ సారీ కాస్ట్ 1600. కలర్స్ కూడా అవైలబుల్ ఉన్నాయి. నెక్స్ట్ శారీ వచ్చేసి ఇది మనకి ఫ్యాన్సీ శారీ. ఓకే, కొంచెం కాటన్ మిక్స్ ఉంటుందండి. ఇది కొంచెం అంటే స్టిఫ్డ్ కనిపిస్తుంది మెటీరియల్. శారీ అంతా కూడా మనం చూసినట్లయితే పింక్, లైట్ పింక్ షేడ్ ఉంటుంది. బోర్డర్స్ వచ్చేసరికి గ్రీన్ కలర్ పైపింగ్, అలాగే మనకి వైట్ కలర్ థ్రెడ్ వర్క్ 3 లైన్స్ తీసుకొని దానికి ఒక లీఫ్ పార్ట్ ఇచ్చారనమాట. లీఫ్స్ కూడా మనకి స్మాల్ సైజ్ బిగ్ సైజ్ లో మనకి లీఫ్ ని వైట్ కలర్ థ్రెడ్ వర్క్ తో డిజైన్ చేశారు. ఈ బోర్డర్ మనకి శారీ 3 సైడ్స్ కంటిన్యూ అవుతుంది. పళ్ళు వచ్చేసి మనకి ఏంటంటే ట్రీ మీద స్టాండింగ్ పొజిషన్ లో ప్యారెట్స్ ఉంటాయి అనమాట. అది కూడా మొత్తం మనకి వైట్ కలర్ థ్రెడ్ వర్క్ కాంట్రాస్ట్ ఇక్కడ వైట్ కలర్ థ్రెడ్ వర్క్ తోనే మనకి ఎంబోజ్ ఉండేటట్లు డిజైన్ ఇచ్చారు. ఈ బంచెస్ ని ఒక బోర్డర్ లాగా మనకి పళ్ళులో తీసుకున్నారు. అంటే ఇదే బంచ్ మనకి కింద బోర్డర్ లో కూడా కంటిన్యూ అవుతుందండి. ఇక్కడైతే మనకి కరెక్ట్ పొజిషన్ లో కనిపిస్తుంది. 2 ప్యారెట్స్ ని ఓన్లీ 1 కలర్ కాంబినేషన్ తోనే డిజైన్ చేశారు. దీనిపైన మనం ఇంకా కావాలనుకుంటే కింద మనకి పైపింగ్ గ్రీన్ ఇచ్చారు కదా, కుందన్స్ ఏదైనా డిజైన్ చేసుకోవచ్చు. హ్యాంగ్ అయ్యే పార్ట్ లో అలాగే కింద బోర్డర్ మొత్తం కూడా మనకి ఈ ప్యారెట్స్ బంచ్ అనేది కంటిన్యూ అవుతుంది. టోటల్ శారీ అంతా కూడా చూసినట్లయితే మనకి మిడిల్ పార్ట్ వచ్చేసరికి అక్కడ ఏవైతే మనం ప్యారెట్స్ తీసుకున్నామో వైట్ కలర్ థ్రెడ్ వరకు అవే ప్యారెట్స్ ని స్మాల్ సైజ్ లో మనకి అక్కడక్కడ బుటీ లాగా డిజైన్ చేశారు. దగ్గర ఇచ్చారు. టోటల్ శారీ అంతా కూడా మనం ఒకసారి చూసినట్లయితే హాఫ్ వరకు మనకి ప్యారెట్స్ కింద బోర్డర్ కంటిన్యూ అవుతుంది. దీంట్లో కలర్స్ అవైలబుల్ లేదు, ఓన్లీ 1 కలర్ మాత్రమే ఉంది. బ్లౌజ్ ఎలా ఇచ్చారు? బ్లౌజ్ మనకి కింద గ్రీన్ కలర్ ఉంది కదా, పికాక్ గ్రీన్ కలర్,
ఆ పైపింగ్ లో ఉండేటటువంటి సేమ్ మెటీరియల్ ని మనకి బ్లౌజ్ ఇచ్చారన్నమాట. ఇదే కలర్ కాంబినేషన్, బోర్డర్స్ ఏమి ఇవ్వలేదు. మనము పింక్ కలర్ తో గోట్ వర్క్ లేదు అంటే కనుక ఇక్కడ మిల్కీ వైట్ కలర్ కాంబినేషన్ థ్రెడ్ వర్క్ వచ్చింది కదా, ఈ కలర్ కాంబినేషన్ తో కానీ ఏదైనా వర్క్ చేయించుకోవచ్చు. ఈ సారీ కాస్ట్ ఎంత? 2300. 2300 రూపీస్కి ఈ సారీ అవైలబుల్ ఉంది విఘ్నేశ్వర సిల్క్స్లో. ఇలాంటి బ్యూటిఫుల్ సారీస్ ఇంకా చాలా ఉన్నాయి. నెక్స్ట్ ఇంకొక సారీ చూద్దాం. నెక్స్ట్ సారీ వచ్చేసి ఇది మనకి షిఫాన్ మెటీరియల్ అనమాట. మెటీరియల్ వచ్చేసి షిఫాన్ మెటీరియల్, ఫుల్ ఫాలింగ్ మెటీరియల్ ఉంటుంది. అంటే ఇది వచ్చేసి మనకి అటాచ్డ్ బార్డర్ కాకుండా వీవింగ్ లో ఉన్నటువంటి బార్డర్ అన్నమాట. మనకి పైన వచ్చేసరికి మనకి ఏంటంటే రెడ్ కలర్ పైపింగ్ ఇచ్చారు, ఇక్కడ బ్లాక్ అండ్ రెడ్ మిక్స్ తో మనకి ఒక బార్డర్ ఇచ్చారు. మిడిల్ పార్ట్ మొత్తం కూడా మనం చూసినట్లయితే బ్లాక్ కలర్ షిఫాన్ తీసుకొని ఒక హాఫ్ పార్ట్ మాత్రమే మనకి ఇలా వస్తుంది. హాఫ్ పార్ట్ బ్లాక్ కలర్ షిఫాన్ తీసుకొని దాని పైన మొత్తం కూడా సీక్వెన్స్ వర్క్ ఇచ్చారనమాట. బ్లాక్ షేడెడ్ ఉండే చెమ్కీస్ తీసుకొని క్రీమ్ కలర్ థ్రెడ్ వర్క్ తో మనకి సీక్వెన్స్ వర్క్ ఇచ్చారు ఒక బిందీ షేప్ లో. కింద చూసినట్లయితే మొత్తం కూడా మనకి ప్రింటెడ్ టైప్ లో డిజైన్, అంటే ప్రింట్ అంటే ఈ లైన్స్ వీవింగ్ లోనే ఇప్పుడు మనం పైన ఏదైతే బోర్డర్ చూసామో అదే బోర్డర్ మనకి ఒక 4 లైన్స్ లాగా క్రియేట్ చేశారు. అంటే లంగావని స్టైల్ కాకుండా హాఫ్ అండ్ హాఫ్ అంటారు కదా, ఒక హాఫ్ శారీ అంతా కూడా మనకి కొంచెం డిఫరెంట్ ఉంటుంది, ఇంకొక హాఫ్ శారీ అంతా కూడా పైన మనకి ఫుల్ కాంట్రాస్ట్ కలర్ కాంబినేషన్ తో థ్రెడ్ వర్క్ తో చెమ్కీ టోటల్ శారీ అంతా కూడా మనం చూసినట్లయితే 2.5 మీటర్ వరకు మనకి ఆ వర్క్ ఉంటుంది అనమాట, ఈ సీక్వెన్స్ వర్క్ ఉంటుంది. అంటే స్కర్ట్ బోర్డర్ లాగా ప్లెయిన్ లైన్స్ తీసుకున్నారు. మొత్తం ఇలాగే ఉంటుంది అంటే ఇంకా ఫ్రంట్ పార్ట్ చూసినట్లయితే మనకి లైన్స్ ఉంటాయి, అంటే స్టార్టింగ్ నుంచి ఎండింగ్ వరకు ఈ లైన్స్ అనేవి కంటిన్యూ అవుతాయి. ఓకే, మరి ఈ సారీకి బ్లౌజ్ రెడ్ కలర్ రా సిల్క్ బ్లౌజ్. ఇక్కడ పైపింగ్ ఏ కలర్ అయితే తీసుకున్నారో శారీ 3 సైడ్స్ కూడా ఒక చిన్న గోట్ వర్క్ టైప్ ఆఫ్ పైపింగ్, అదే కలర్ కాంబినేషన్ తో మనకి బ్లౌజ్ మొత్తం ఇచ్చారు. దీనికి ఎటువంటి బోర్డర్స్ కూడా ఇవ్వలేదు. మనం బ్లాక్ కలర్ శారీలో ఉంది కాబట్టి ఈ కలర్ తో ఏదైనా మనం డిజైన్ చేయించుకోవచ్చు. ఈ సారీ కాస్ట్ 1300 రూపీస్కి ఈ సారీ అవైలబుల్ ఉంది. నెక్స్ట్ ఇంకొక సారీ చూద్దాం. డిజైనర్ సారీ, పింక్ అండ్ బ్లూ, లైట్ బ్లూ, ఓకే, స్కై బ్లూ కలర్ కాంబినేషన్. ఇది మనకి పళ్ళు పార్ట్ అన్నమాట. ఓకే, పైన బోర్డర్ చూసినట్లయితే ఇది ఏం మెటీరియల్ అండి? ఇది వచ్చేసి జార్జెట్ మెటీరియల్, ఎంబోస్ వర్క్ వస్తుంది. ఓకే, ఇది పళ్ళు పార్ట్ బోర్డర్స్ చూసినట్లయితే మనకి గోల్డ్ కలర్ బోర్డర్ ఇచ్చారు, కింద వచ్చేసి పింక్ కలర్ మీద రా సిల్క్ పైన మనకు ఒక చెమ్కీ వర్క్ అలాగే స్టోన్ వర్క్ ఇచ్చారనమాట, పిటాయి వర్క్ తో ఉన్నటువంటి ఈ బోర్డర్ ని శారీ 3 సైడ్స్ కంటిన్యూ చేశారు. మిడిల్ పార్ట్ మొత్తం కూడా మనకి ఏంటంటే బ్లూ కలర్, స్కై బ్లూ, లైట్ స్కై బ్లూ కలర్ కాంబినేషన్ తీసుకొని దానిపైన సెల్ఫ్ వీవింగ్ తో బిందీస్ టైప్ లో డిజైన్ ఇచ్చారు. సెల్ఫ్ కలర్ ఒకటి, అలాగే గోల్డ్ కలర్ కాంబినేషన్ లో గోల్డ్ కలర్ బిందీలో ఇది అంతా కూడా ప్రింటెడ్ కాదండి, వీవింగ్ లోనే వచ్చింది మొత్తం. ఓకే, కాకపోతే చూడడానికి ఎట్లా అంటే గోల్డ్ కలర్ అనేది ప్రింట్ లాగా కనిపిస్తుంది, మొత్తం వీవింగ్ అన్నమాట. ఈ డిజైన్ వచ్చేసి మనకి 2.5 మీటర్ వరకు వస్తుంది, అంటే లంగావని స్టైల్. ఓకే, సేమ్ కలర్ లోనే లంగావని స్టైల్. ఇక్కడ వచ్చేసరికి మనకి జీరో నెట్ తీసుకున్నారు, సేమ్ కలర్ కాంబినేషన్ జీరో నెట్ తీసుకొని మిడిల్ పార్ట్ మొత్తం కూడా మనకి ఇక్కడ హాఫ్ పార్ట్ ప్లెయిన్ ఇచ్చేసి కింద హాఫ్ పార్ట్ వచ్చేసరికి ఒక రోజ్ ఫ్లవర్స్ ని మనకి ఏంటంటే బ్లూ కలర్ కాంబినేషన్ తీసుకొని అవుట్ లైన్ అంతా గోల్డ్ కలర్ తో మనకి డిజైన్ ఇచ్చారు. ఈ బుటీస్ మనకి శారీ అంతా కంటిన్యూ అవుతాయి. కింద బోర్డర్ కట్ వర్క్ స్టైల్లో మనకి డిజైన్ ఇచ్చారనమాట. ఇది మొత్తం కూడా సేమ్ పైన ఏవైతే రోజ్ ఫ్లవర్స్ చూసామో దాన్ని ఒక ట్రీ లాగా డిజైన్ చేశారు, దగ్గరగా లైన్ గా ఒక బోర్డర్ వచ్చే విధంగా. ఇక్కడ వచ్చేసి మనకి కట్ వర్క్ లాగా డిజైన్ ఇచ్చారనమాట. ఈవెన్ గా కాకుండా మనకి ఇట్లా హిల్స్ టైప్ లో ఉండేటట్లుగా తీసుకున్నారు. సేమ్ కలర్ కాంబినేషన్ కానీ లంగావని స్టైల్ వస్తుంది. టోటల్ శారీ అంతా కూడా మనకి ఇలాగే ఉంటుంది. దీనికి బ్లౌజ్ వచ్చేసి కాంట్రాస్ట్ ఇచ్చారండి, పింక్ కలర్ ఇచ్చారు. ఓకే, పింక్ కలర్ అనేది ఓన్లీ షోల్డర్ పార్ట్ లో మనకి బోర్డర్స్ లో మాత్రమే కంటిన్యూ అవుతుంది. ఇదే కలర్ కాంబినేషన్ తో మనకి బ్లౌజ్ డిజైన్ చేశారు, రా సిల్క్ ఇచ్చారు. ఓకే, హ్యాండ్స్ కి వచ్చేసరికి శారీలో ఉన్న బోర్డర్ ని స్లీవ్స్ కి ఇచ్చారు. ఈ సారీ కాస్ట్ 2800 రూపీస్కి సారీ అవైలబుల్ ఉంది. నెక్స్ట్ ఇంకొక సారీ చూద్దాం. నెక్స్ట్ శారీ వచ్చేసి మనకి ఇది డిజైనర్ శారీ. ఓకే, వైట్ అండ్ రెడ్ కలర్ కాంబినేషన్, వైట్ అండ్ రెడ్ సెల్ఫ్ డిజైన్ వచ్చింది. అది కూడా మనకి షిమ్మర్ మిక్స్ ఉంది సారీ మొత్తం. పైన బోర్డర్స్ చూసినట్లయితే గోల్డ్ కలర్ అండ్ కొంచెం వైట్ కలర్ థ్రెడ్ వర్క్ యూజ్ చేసి మనకి ఒక బోర్డర్ ఇచ్చారనమాట. కింద వచ్చేసి మనకి రెడ్ కలర్ రా సిల్క్ తీసుకున్నారు, దానిపైన మ్యాంగో డిజైన్ ఇచ్చారు, వైట్ కలర్ థ్రెడ్ వర్క్, అలాగే మనకి జరీతోను మనకి మ్యాంగో ఇచ్చారు, ఒక మ్యాంగో అలాగే ఒక ఫ్లవర్ డిజైన్ ఇచ్చారు. ఇక్కడ మొత్తం కూడా లీఫ్ బోర్డర్ ఉంటుంది. ఈ బోర్డర్ మనకి శారీ 2 సైడ్స్ కంటిన్యూ అవుతుంది అనమాట. ఓన్లీ హ్యాంగ్ అయ్యే పార్ట్ లో అలాగే షోల్డర్ పార్ట్ వస్తుంది. మిడిల్ పార్ట్ మొత్తం కూడా మనకి వైట్ కలర్ షిమ్మర్ తీసుకున్నారు. ఈ షిమ్మర్ ఉండడం వల్ల ఏంటంటే మనకి నైట్ టైం పార్టీస్ కి చాలా షైనింగ్ ఉంటుంది. చిన్న బ్రాసో డిజైన్, ఫ్లవర్ డిజైన్ తో మనకి బ్రాసో డిజైన్ ఇచ్చారు టోటల్. కింద బోర్డర్ వచ్చేసరికి మనకి ఒక టెంపుల్ టైప్ లో బోర్డర్ ఉంటుంది. అంటే ఈ బోర్డర్ అనేది 3 సైడ్స్ యాస్టిస్ గా కంటిన్యూ చేశారు. ఇక్కడ ఉన్న బోర్డర్ ఏదైతే రెడ్ కలర్ రా సిల్క్ తీసుకొని దానిపైన మొత్తం కూడా మనకి టెంపుల్ టైప్ లో గోల్డ్ కలర్ జరీతో డిజైన్ ఇచ్చారన్నమాట. హెవీగా కనిపించింది. త్రోట్ శారీ అంతా కూడా మనం చూసినట్లయితే ఫ్రిల్ పార్ట్ లో కూడా మనకి మొత్తం ఇలాగే బ్రాసో డిజైన్ ఉంటుంది, ప్లస్ ఇది హెవీగా ఈ బోర్డర్స్ ఉంటాయి మనకి. దానికి బ్లౌజ్ కూడా మనకి ఏంటంటే ఫుల్ కాంట్రాస్ట్ రెడ్ ఇచ్చారు. ఓకే,
కొంచెం స్మూత్ ఉంటుంది. ఫుల్ కాంట్రాస్ట్ కలర్ అండి, మిల్కీ వైట్ కలర్ కాంబినేషన్కి రెడ్ కలర్, చెర్రీ రెడ్ కలర్ కాంబినేషన్తో బ్లౌజ్. 3 సైడ్స్ ఏదైతే మనకి రిబ్బన్ వర్క్తో ఉన్నటువంటి కడ్డీ బోర్డర్ కంటిన్యూ చేశారో అదే బోర్డర్ మనకి హ్యాండ్స్ పార్ట్లో కూడా ఇచ్చారు. ఈ సారీ కాస్ట్ 2700. ఈ సారీ కాస్ట్ వచ్చేసి 2700 రూపీస్కి అవైలబుల్ ఉంది. నెక్స్ట్ ఇంకొక సారీ చూద్దాం. నెక్స్ట్ శారీ వచ్చేసి ఇది మనకి జార్జెట్లోనే ఫాలింగ్ మెటీరియల్ ప్రింటెడ్ టైప్లో ఉంటుంది అనమాట. పైన బార్డర్ వచ్చేసరికి మనకి పీచ్ కలర్ కాంబినేషన్, అంటే నియాన్ కలర్ లో ఉండే పింక్ కలర్ తీసుకున్నారు. కింద గోల్డ్ కలర్ బోర్డర్ తీసుకున్నారు. కింద వచ్చేసి సేమ్ పింక్ కలర్ బోర్డర్. ఇది కొంచెం జూట్ మిక్స్ బోర్డర్ ఇచ్చారు. ఈ బోర్డర్ మనకి శారీ 3 సైడ్స్ కంటిన్యూ అవుతుంది. అంటే 2 సైడ్స్ మనకి ఈ పింక్ ఇచ్చారు, కింద వచ్చేసరికి డార్క్ పింక్ ఇచ్చారు, రాణి పింక్ ఇచ్చారు. ఓకే. శారీ మిడిల్ పార్ట్ మొత్తం కూడా మనం చూసినట్లయితే కొంచెం బ్రౌన్ కలర్ కాంబినేషన్ లో మనకి లీఫ్ డిజైన్ ఇచ్చేసారు హాఫ్ పార్ట్ వరకు. మిగిలిన హాఫ్ పార్ట్ చూసినట్లయితే మనకి ఫ్లవర్ ప్రింట్ ఉంటుంది. అది కూడా ఏంటంటే మనకి పైన చూసిన పింక్ కలర్ ఫ్లవర్స్ ఇచ్చారు బోర్డర్ లో, కింద చూసిన పింక్ కలర్ మొత్తం కూడా లీఫ్ డిజైన్ ఇచ్చారు. అంటే డార్క్ రాణి పింక్ కలర్ కాంబినేషన్ కింద బోర్డర్ ఏదైతే ఉందో ఈ బోర్డర్ కలర్ కి దగ్గరగా ఉండే విధంగా ఈ పక్కన ఉన్నటువంటి ఈ గ్రాస్ డిజైన్ అంతా కూడా డిజైన్ చేశారు. పైన మాత్రం ఓన్లీ ప్లెయిన్ మాత్రమే వస్తుందండి, హాఫ్ బోర్డర్ మాత్రమే మనకి స్కర్ట్ బోర్డర్ టైప్ లో బర్డ్స్ తో డిజైన్ చేశారు. బ్లౌజ్ జార్జెట్ ఇచ్చారు మనకి, డార్క్ కలర్ కింద బోర్డర్ కలర్ ఏదైతే పింక్ ఉందో ఆ పింక్ కలర్ తీసుకున్నారు మనకి. బ్లౌజ్ జార్జెట్, హ్యాండ్స్కి వచ్చేసరికి సేమ్ బోర్డర్ వస్తుంది. సేమ్ బోర్డర్, ప్లెయిన్ బోర్డర్ తీసుకున్నారు. ఈ సారీ కాస్ట్ 1300. నెక్స్ట్ సారీ ఇది మనకి చందేరి సిల్క్. ఓకే. మెటీరియల్ వచ్చేసి చందేరి సిల్క్ మెటీరియల్, లైన్స్ వచ్చింది, స్ట్రైట్ లైన్స్. మనకి పళ్ళు పార్ట్ చూసినట్లయితే పళ్ళు వచ్చేసరికి మనకి 2 కలర్స్ తీసుకున్నారు. హాఫ్ పార్ట్ వచ్చేసి లైట్ పీచ్ కలర్, హాఫ్ పార్ట్ వచ్చేసరికి బ్లూ కలర్ కాంబినేషన్ ఉంటుంది. దానికి లైన్స్ టైప్ లో క్రాస్ లైన్స్ వస్తుంది. ఇది వచ్చేసి మనకి 2 సైడ్స్ కూడా మనకి ఏంటంటే గోల్డ్ కలర్ జరీ ఇచ్చేసి మిడిల్ లో మనకి బ్లూ కలర్ తో బోర్డర్ ఇచ్చారు. అటు సైడ్ వచ్చేసరికి గ్రీన్ కలర్ తో బోర్డర్ ఇచ్చి 2 సైడ్స్ గోల్డ్ కలర్ ఇచ్చారు. ఈ మిడిల్ లో మనకి పళ్ళు ప్లెయిన్ ఇవ్వకుండా ఒక బిగ్ మ్యాంగోని డిజైన్ చేశారు. మ్యాంగోకి అవుట్ లైన్ అంతా పెటల్స్ వచ్చేసి మనకి బ్లూ కలర్ పింక్ కలర్ తీసుకొని దానికి అవుట్ లైన్ వచ్చేసరికి గ్రీన్ కలర్ థ్రెడ్ వర్క్ యూస్ చేశారు. మిడిల్ పార్ట్ మ్యాంగో మొత్తం కూడా మనకి గ్రీన్ అండ్ బ్లూ కలర్ తో డిజైన్ ఉంటుంది. శారీ అంతా కూడా మనం చూసినట్లయితే పై బార్డర్ వచ్చేసరికి బ్లూ కలర్ ప్లెయిన్, అలాగే పింక్ కలర్ మీద లైన్స్ ఉంటుంది. ఇక్కడ గోల్డ్ కలర్ పర్పుల్ కలర్ తో బార్డర్స్ ఇచ్చారు. మిడిల్ పార్ట్ అంతా కూడా మనకి గ్రీన్ కలర్ వైట్ కలర్ తో మనకి స్ట్రైట్ లైన్స్ లాగా డిజైన్ ఇచ్చారు అనమాట. దాని పైన చూసినట్లయితే క్రీపర్స్ లాగా మనకి డిజైన్ ఇచ్చారు. ఇక్కడ చూసినట్లయితే ఒక క్రీపర్ మనకి వైట్ కలర్ క్రీపర్ తీసుకొని మిడిల్ లో మనకి ఫ్లవర్ వచ్చేసరికి బ్లూ కలర్ వైట్ కలర్ ఫ్లవర్ ఇచ్చారు. ఈ కలర్ అనేది మనకి శారీ 2 సైడ్స్ ఇచ్చి మిడిల్ లో మాత్రం మనకి కలర్ డిఫరెంట్ ఇచ్చారు అనమాట. అంటే పింక్ అండ్ బ్లూ కలర్ కాంబినేషన్ మ్యాచింగ్ ఉండే విధంగా మధ్యలో ఫ్లవర్ డిజైన్ అంతా కూడా డిజైన్ చేశారు. దానికి క్రీపర్ అనేది క్రీమ్ కలర్ తో ఇచ్చారు. టోటల్ శారీ అంతా కూడా మనకి ఆల్ ఓవర్ టైప్ లో ఇలాగే కంటిన్యూ అవుతుంది. కానీ కలర్స్ కాంబినేషన్ మాత్రం మనకి ఫ్లవర్ డిజైన్ లో బ్రైట్ లుక్ ఉంది. శారీలో మాత్రం మనకి లైట్ కలర్స్ తీసుకున్నారు, లైట్ గ్రీన్ అండ్ లైట్ క్రీమ్ కలర్ కాంబినేషన్. బ్లౌజ్ ఎలా వచ్చింది? బ్లౌజ్ వచ్చేసి మనకి సేమ్ కలర్ కాంబినేషన్, చెక్స్ లైన్స్ టైప్. అంటే శారీ రన్నింగ్ బ్లౌజ్ ఇచ్చారు మనకి. హ్యాండ్స్ వచ్చేసరికి సేమ్ బోర్డర్స్, స్లీవ్స్ పింక్ అండ్ బ్లూ కలర్ కాంబినేషన్ 2 సైడ్స్ బోర్డర్స్. శారీలో ఎట్లా అయితే ఇచ్చారో అదే బోర్డర్ ఇచ్చారు. ఈ శారీ కాస్ట్ వచ్చి 1700. 1700 రూపీస్కి ఈ సారీ అవైలబుల్ ఉంది. విఘ్నేశ్వర సిల్క్స్ ఇంకెక్కడైనా బ్రాంచెస్ ఉన్నాయండి? ఓన్లీ వన్, ఎర్రగడ్డలో మాత్రమే విఘ్నేశ్వర సిల్క్స్ ఉంది, మరి ఎక్కడ కూడా బ్రాంచెస్ లేవు. నెక్స్ట్ ఇంకో కలర్ఫుల్ సారీ చూద్దాం. నెక్స్ట్ సారీ ఇది షేడెడ్ లో ఉంటుంది మనకి, ఆరెంజ్ అండ్ రెడ్ కలర్ కాంబినేషన్. ఇది ఫాలింగ్ మెటీరియల్. పైన బోర్డర్ వచ్చేసరికి మనకి ఏంటంటే జూట్, అంటే జూట్ కలర్ ఒకటి మనకి గోల్డ్ కలర్ మిక్స్ చేసి బోర్డర్ ఇచ్చారు. కింద మొత్తం కూడా మనకి రెడ్ కలర్ మీద పిటాయి వర్క్ తో డిజైన్ ఇచ్చారు. కింద పైపింగ్ ఒకటి ఉంటుంది. ఈ బోర్డర్ మనకి శారీ 3 సైడ్స్ కంటిన్యూ అవుతుంది. మిడిల్ పార్ట్ మొత్తం కూడా మనకి పైన షేడ్ వచ్చేసి ఆరెంజ్ కలర్ మీద లీఫ్ డిజైన్ ఇచ్చారు, సెల్ఫ్ డిజైన్. ఇది వచ్చేసి మెటీరియల్ ఏమన్నారు? క్రేప్ మెటీరియల్. ఓకే. పైన హాఫ్ పార్ట్ వచ్చి ఆరెంజ్ మీద మనకి సెల్ఫ్ డిజైన్ ఉంటుంది. సేమ్ అదే మనకి కింద చూసినట్లయితే రెడ్ షేడ్ వచ్చింది అనమాట. సేమ్ డిజైన్ కంటిన్యూ అవుతుంది. ఇది వచ్చేసి మనకి స్కర్ట్ బోర్డర్ టైప్ లో మనకి డిజైన్ అనేది ఫుల్ డిజైనర్ వస్తుంది. మనకి ఇలా చూసినట్లయితే నెట్ తీసుకున్నారనమాట. నెట్ తీసుకొని దాని మీద మనకి సేమ్ కింద బార్డర్ కలర్ కాంబినేషన్ థ్రెడ్ వర్క్ తో ఫ్లవర్ డిజైన్ ఇచ్చారు, లీఫ్ డిజైన్, ఫ్లవర్ డిజైన్. 2 సైడ్స్ కూడా మనకి షిమ్మర్ బోర్డర్ కంటిన్యూ, సీక్వెన్స్ వర్క్ కూడా యాడ్ చేశారు. అంటే ఎండింగ్ వర్క్ ఇలాగే వస్తుంది. ఒకసారి కుచ్చిళ్ళల్లో చూద్దాము. ఫ్రిల్ పార్ట్ మొత్తం కూడా మనం చూసినట్లయితే ఈ షేడెడ్ కింద బోర్డర్ అంతా స్కర్ట్ బోర్డర్ టైప్ లో కంటిన్యూ. అంటే పళ్ళు నుంచి స్టార్ట్ చేసి సారీ ఎండ్ వరకు కూడా మనకి ఆరెంజ్ రెడ్ కలర్ షేడెడ్ సారీ
శారీ, అలాగే మనకి నెట్టెడ్ టైప్ ఆఫ్ బోర్డర్ కూడా కంటిన్యూ అవుతుంది. బ్లౌజ్ ఎలా ఇచ్చారు? బ్లౌజ్ మనకి కింద బోర్డర్ ఏదైతే తీసుకున్నామో ఓకే, ఇక్కడ మనకి జూట్ మిక్స్ బోర్డర్ ఏదైతే ఉందో ఇదే బోర్డర్ సేమ్ మెటీరియల్ మనకి బ్లౌజ్ కింద ఇచ్చారు. హ్యాండ్స్ కూడా సేమ్ బోర్డర్. ఓకే, సేమ్ బోర్డర్ అయింది కాబట్టి మనం రెడ్ కలర్తో ఏదైనా వర్క్ చేయించుకోవచ్చు. ఈ శారీ కాస్ట్ 3400. 3400 రూపీస్కి క్రేప్ మెటీరియల్ శారీ అవైలబుల్ ఉంది. నెక్స్ట్ ఇంకొక శారీ చూద్దాం. నెక్స్ట్ శారీ వచ్చేసి డిజైనర్ శారీ. ఓకే, షిఫాన్ మెటీరియల్. పైన బోర్డర్ వచ్చేసరికి సీక్వెన్స్ గోల్డ్ కలర్ సీక్వెన్స్ వర్క్ తో మనకి బోర్డర్ ఇచ్చారు. కింద వచ్చేసి మనకి పింక్ కలర్ మీద మొత్తం కూడా ఒక సర్కిల్ టైప్ లో మనకి పిటాయి వర్క్ ఇచ్చేసి అవుట్ లైన్ అంతా వైట్ కలర్ థ్రెడ్ వర్క్, మళ్ళీ గోల్డ్ కలర్ జరీతో మనకి ఫ్లవర్ బుటీస్ ఇచ్చారు. ఈ బోర్డర్ మనకి శారీ 2 సైడ్స్ కంటిన్యూ అవుతుంది. పైన షోల్డర్ పార్ట్ లో బోర్డర్, అలాగే హ్యాంగ్ అయ్యే పార్ట్ లో ఏదైతే బోర్డర్ ఉందో ఆ 2 బోర్డర్స్ మాత్రం మనకి పీచ్ కలర్ అండ్ పింక్ కలర్ మిక్స్ తో ఇచ్చారు. షోల్డర్ పార్ట్ చూసినట్లయితే మనకు కొంచెం వీట్ కలర్ కాంబినేషన్ లో ఇచ్చారు. కింద వచ్చేసి వైట్ షేడ్ ఇచ్చారు. దాంట్లో సెల్ఫ్ లైన్స్ వస్తుంది. శారీ అంతా కూడా లైన్స్ ఉంటుంది. గ్రీన్ కలర్, ప్యారెట్ గ్రీన్ కలర్ కాంబినేషన్ లో డిజైన్ ఇక్కడ కూడా మనకి సెల్ఫ్ లైన్స్ ఇచ్చారు. కింద బోర్డర్ చూసినట్లయితే మనకి డిజైనర్ బోర్డర్ ఇచ్చారు. ఈ సీక్వెన్స్ బోర్డర్ ని కంటిన్యూ చేస్తూ దానిపైన మనకి నెట్ తీసుకొని నెట్ పైన వీట్ కలర్ కాంబినేషన్ లో మనకి థ్రెడ్ వర్క్ ఇచ్చేసి అక్కడ కూడా మనకి మొత్తం కూడా సీక్వెన్స్ వర్క్ లోనే డిజైన్ ఇచ్చారు అనమాట. ఇది మొత్తం త్రోట్ శారీ అంతా కూడా మనకి చూసినట్లయితే బోర్డర్ అంతా అలాగే కంటిన్యూ అవుతుంది. బ్లౌజ్ ఏ కలర్? బ్లౌజ్ కాంట్రాస్ట్. ఓకే, పైన బోర్డర్ లో ఏదైతే మెటీరియల్ తీసుకున్నారో పీచ్ అండ్ పింక్ ఇదే కలర్ కాంబినేషన్ తో మనకి టోటల్ రా సిల్క్ మెటీరియల్ తో బ్లౌజ్ డిజైన్ చేశారు. అలాగే సేమ్ బోర్డర్ ఇచ్చారు. పైన ఉన్నటువంటి బోర్డర్ ఏదైతే ఉందో పైన అలాగే హ్యాంగ్ అయ్యే పార్ట్ లో అదే బోర్డర్ ని మనకి హ్యాండ్స్ పార్ట్ లో కంటిన్యూ చేశారు. ఈ సారీ కాస్ట్? ఇది వచ్చేసి 3300. 3300 రూపీస్కి సారీ అవైలబుల్ ఉంది. ఓకే భారతి గారు, విఘ్నేశ్వర సిల్క్స్లో ఉన్నటువంటి డిజైనర్ సారీస్ అన్నీ కూడా మా వ్యూవర్స్ అందరి కోసం చక్కగా ఎక్స్ప్లెయిన్ చేశారు. థ్యాంక్ యూ సో మచ్. చూసారు కదండి, విఘ్నేశ్వర సిల్క్స్లో ఉన్నటువంటి ఆల్ వెరైటీస్ చాలా బాగున్నాయి కదా. మరి ఇప్పటి వరకు చూసిన శారీస్ అన్ని మీకు కూడా నచ్చినట్లయితే ఎర్రగడ్డ సుందర్ నగర్ కాలనీలో ఉన్న విఘ్నేశ్వర సిల్క్స్కి విజిట్ చేయండి. ఇది ఇవాల్టి సొగస్టుడి తరమ. తిరిగి రేపు ఎపిసోడ్లో మళ్ళీ కలుద్దాం. అంతవరకు సెలవు, నమస్తే. ఈ కార్యక్రమాన్ని www.youtube.com/vanita TV ఛానల్లో చూడండి.